Hi students, welcome to our channel. Today we will discuss రేఖా గణితంలోని కోణాల రకాల గురించి చూద్దాం ఈ రోజు. సో ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో చూద్దాం ఈ రోజు అడ్జసెంట్ యాంగిల్స్ మా. అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏంటి? Two angles are said to be adjacent angles if they have a common vertex, common arm and lie on either side of the common arm. సో తెలుగులో అయితే అమ్మా ఆసన్న కోణాలు అంటారు. ఆసన్న కోణాలకి 3 కండిషన్స్ ఉన్నాయమ్మా. ఆ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే వాటిని అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. సో తెలుగులో అయితే ఆసన్న కోణాలు. చూద్దాం ఎగ్జాంపుల్ ద్వారా చూడండి. సో ఈ విధంగా యాంగిల్ ఉందమ్మా. ఈ విధంగా 2 యాంగిల్స్ ఉన్నాయనుకోండి. సో యాంగిల్ AOB, యాంగిల్ BOC, యాంగిల్ AOB అండ్ యాంగిల్ BOC. ఇందులో కామన్ వర్టెక్స్ ఏంటమ్మా? కామన్ వర్టెక్స్ ఉమ్మడి శీర్షం. సో ఏంటది? ఓ కామన్ వర్టెక్స్. సో అండ్ కామన్ ఆర్మ్ ఆర్ కామన్ సైడ్, ఉమ్మడి భుజం. ఉమ్మడి భుజం ఏమి వస్తుందమ్మా ఇందులో? OB కదా. సో కామన్ వర్టెక్స్ ఉండాలి అండ్ కామన్ ఆర్మ్ లేదా కామన్ సైడ్. అంతేకాకుండా ఈ కామన్ సైడ్ కి ఆ 2 కోణాలు చెరో వైపున ఉండాలమ్మా. ఆ విధంగా ఉంటే ఆ ఇచ్చినటువంటి కోణాలు ఏమవుతాయి? ఆసన్న కోణాలు, అడ్జసెంట్ యాంగిల్స్. ఎగ్జాంపుల్స్ చూడండి. ఎద్దుల బండి చూడండి, ఇంకా ఇంట్లో ఉండేటటువంటి ఫ్యాన్ రెక్కలు కానీ, అండ్ క్లాక్ లో ఉండేటటువంటి షార్ట్ హ్యాండ్ అండ్ లాంగ్ హ్యాండ్ అండ్ సెకండ్స్ హ్యాండ్స్ చూడండి. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ది అడ్జసెంట్ యాంగిల్స్. సో చూడమ్మా ఇంకో ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది. చూడండి యాంగిల్ AOBC ఈ విధంగా ఇచ్చానమ్మా. సో ఈజ్ దిస్ అడ్జసెంట్ యాంగిల్స్? ఇవి అడ్జసెంట్ యాంగిల్సా? నో, ఇవి కాదు. ఎందుకంటే చూడండి ఇక్కడ మనకి ఏం కావాలి? కామన్ వర్టెక్స్ ఉండాలి, కామన్ సైడ్ ఉండాలి అండ్ కామన్ సైడ్ కి ఆ 2 కోణాలు చెరో వైపున ఉండాలి. సో ఆ విధంగా ఉందా ఇక్కడ? చూడండి కామన్ వర్టెక్స్ లేదు కదా. సో ఇక్కడ యాంగిల్ AOB కి O వర్టెక్స్ అయితే ఇక్కడ BOC కి ఇక్కడ వచ్చింది వర్టెక్స్. సో కామన్ వర్టెక్స్ లేదు. సో దీస్ ఆర్ నాట్ అడ్జసెంట్ యాంగిల్స్. సో నెక్స్ట్ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇదే విధంగా ఇచ్చాను. సో ఇలా ఇచ్చాను అనుకోండి. O, E, ఇక్కడ B, ఇక్కడ C, ఇక్కడ D ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఇవి 2 యాంగిల్స్ అవుతాయా? ఇవి 2 అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయా? చూడండి యాంగిల్ AOB లో వర్టెక్స్ ఏంటమ్మా? ఓని. అండ్ యాంగిల్ COD లో కూడా వర్టెక్స్ ఒకటే, ఓని. కానీ కామన్ సైడ్ ఉందా? చూడండి ఇక్కడ యాంగిల్ AOB లో OB ఉంది. ఇక్కడ యాంగిల్ COD కామన్ సైడ్ ఉండాలి మనకు. కామన్ సైడ్ లేదు కదా. సో ఇవి కూడా మనకు అడ్జసెంట్ యాంగిల్స్ కావు. నెక్స్ట్ ఇందులో సెకండ్ వన్ చూడమ్మా. లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. ఏ పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ హూజ్ సమ్ ఈజ్ 180 degrees ఆర్ కాల్డ్ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. రేఖీయ ద్వయం. సో రేఖీయ కోణాలు లేదా తెలుగులో అయితేనమ్మా. సో ఏంటి అర్థము? 2 ఆసన్న కోణాల మొత్తం ఎంత ఉండాలమ్మా? 180 degrees ఉండాలి. ఇందాక చెప్పుకున్నాం కదా మనం. ఆసన్న కోణాలు అంటే ఏంటి? కామన్ వర్టెక్స్ ఉండాలి అండ్ కామన్ సైడ్ ఉండాలి, కామన్ వర్టెక్స్ ఉండాలి అండ్ కామన్ సైడ్ ఉండాలి. అండ్ ఈ కామన్ సైడ్ కి ఇచ్చినటువంటి 2 కోణాలు చెరో వైపున ఉండాలి.
సో ఆ విధంగా ఉన్నాయా చూడండి. సో కామన్ వర్టెక్స్ ఏంటి? యాంగిల్ BOA కామన్ వర్టెక్స్ O కదా. సో నెక్స్ట్ యాంగిల్ BOC కి కామన్ వర్టెక్స్ ఏంటి? O. అండ్ కామన్ సైడ్ ఏమవుతుందమ్మా? OB కదా. సో OB అండ్ ఈ OB కి ఈ రెండు కోణాలు చెరువైపున ఉండాలి. సో ఈ విధంగా ఉంటే ఏమంటారు దాన్ని? లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. చూడండి ఇంకొకసారి చెప్పుకుందామా. ఏ పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ హూస్ సమ్ ఈజ్ 180 degrees ఆర్ కాల్డ్ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. అర్థమైందా? రెండు ఆసన్న కోణాల మొత్తం ఎంత ఉండాలి? 180 degrees ఉండాలి. చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ 110 ఇచ్చారనుకోండి. సో ఇక్కడ ఉండేటటువంటి వాల్యూ ఎంత అని మనల్ని అడగచ్చు. సో ఈ విధంగా చూడగానే మనకు అది లీనియర్ పెయిర్ అని అర్థం అవ్వాలి. అడ్జసెంట్ సమ్ ఆఫ్ ది అడ్జసెంట్ యాంగిల్స్ ఎంతమ్మా? 180 degrees కదా. సో x ప్లస్ y వాల్యూ ఎంత? అడ్జసెంట్ యాంగిల్స్ సమ్ ఆఫ్ ది అడ్జసెంట్ 180 degrees. x already has given 110. So we have to find the y value. Okay ma? 180 degrees. సో y ఇలాగే ఉంచి ఈ RHS సైడ్ ఉండేటటువంటి 180 కూడా ఇదే విధంగా ఉంచి LHS సైడ్ లో ఉండేటటువంటి 110 ను RHS సైడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 180 లోంచి 110 తీసేయండి, 70. సో y వాల్యూ 70. ఈ విధంగా మనకు సమ్స్ ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సో నెక్స్ట్ చూద్దాం. అండ్ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ కి ఎగ్జాంపుల్స్ చూడండిమా. పెన్ స్టాండ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇంకా ట్రీ చెట్టు గాని, ఇంకా ఎలక్ట్రిక్ పోల్ స్తంభం, ఎలక్ట్రిక్ స్తంభం గాని. సో లీనియర్ యాంగిల్ ఆఫ్ పెయిర్స్ ని పోలే ఉంటుంది, రేఖీయ ద్వయాన్ని పోలి ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం. సో చూడమ్మా, రెండు సరళ రేఖలను ఈ విధంగా ఇంటర్సెక్ట్ చేసినప్పుడు కామన్ పాయింట్ వద్ద ఉండేటటువంటి అభిముఖ కోణాలు సమానం. రెండు సరళ రేఖలను ఖండించినప్పుడు ఖండన బిందువు వద్ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ వద్ద ఏర్పడినటువంటి ఆపోజిట్ సైడ్స్ అన్నమాట. సో ఆపోజిట్ సైడ్స్ ఏమవుతాయమ్మా? ఈక్వల్. ఆ విధంగా అయితే ఏమంటారు వాటిని? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. చూడండి, ఇక్కడ 60 degrees ఉందనుకోండి, ఇటు కూడా 60 degrees ఉంటుంది. సో అది 30 degrees అనుకోండి, ఇటు సైడ్ కూడా ఈ యాంగిల్ కూడా 30 degrees ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గ్లాస్ టేబుల్ గానీ, అండ్ సిజర్ ఆల్సో, అండ్ అడ్డంగా ఉండేటటువంటి కిటికీ ఊసలు గాని, అండ్ ఇంకా చెప్పాలంటే క్రాస్ రోడ్స్. సో ఇవి ఎగ్జాంపుల్స్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా? సిజర్ అండ్ క్రాస్ రోడ్స్, అండ్ ఇంకా చెప్పాలంటే గ్లాస్ టేబుల్. సో నెక్స్ట్ చూద్దాం. సో చూడమ్మా, ట్రాన్స్వర్సల్ అంటే తెలుగులో తిరియక్ రేఖ అంటే ఏంటి చూడండి. ఏ ట్రాన్స్వర్సల్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ దట్ ఇంటర్సెక్ట్ 2 or more స్ట్రైట్ లైన్స్ అట్ ఏ డిస్టింక్ట్ పాయింట్స్. రెండు లేదా అంతకంటే ఎక్కువ సరళ రేఖలను, రెండు లేదా అంతకంటే ఎక్కువ సరళ రేఖలను ఈ విధంగా రెండు కంటే ఎక్కువైనా ఉండొచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఇంకొక సరళ రేఖ రెండు వేరు వేరు బిందువుల వద్ద కనుక ఖండించినట్లయితే సో ఆ రేఖను తిరియక్ రేఖ అంటారు. సో ఇంకోటి ఈ విధంగా అయినా చూడండి, ఈ విధంగా ఇచ్చినా అది తిరియక్ రేఖేనా అంటే అవును. ఇవి రెండు అంటే అవి సమాంతరంగా ఉన్నాయా లేదా అనేది మనకు అవసరం లేదు. అవి రెండు వేరు వేరు బిందువుల వద్ద ఖండించిందా లేదా అనేది ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఒక రేఖ, ఇక్కడ ఒక రేఖ, ఇది ఒక రెండు రేఖలు. సో ఈ రేఖను రెండు వేరు వేరు బిందువుల వద్ద ఖండించిందా లేదా? సో ఇది కూడా మనకు తిరియక్ రేఖే అవుతుంది అనమాట. సో రెండు లేదా అంతకంటే ఎక్కువ సరళ రేఖలను వేరు వేరు బిందువుల వద్ద ఖండించినట్లయితే ఏమంటారమ్మా? ఆ రేఖను తిరియక్ రేఖ అంటారు. అర్థమైందమ్మా? సో నెక్స్ట్. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ మా. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. థ్యాంక్ యూ వాచింగ్.